శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. మీ అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వక నమస్కారములు. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం. నేను పెదపుల్లేరులో ఉన్నది 81 నుంచి 87 వరకు 6 ఇయర్స్ ఉన్నాను ఇక్కడ. ఈ 6 ఇయర్స్ అంటే 6th నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. 86లో 10th అయిపోయింది, 87లో మ్యారేజ్ అయిపోయింది. అది కూడా చిన్నప్పటి నుంచి నేను మ్యారేజ్ చేసుకోవాలని అనుకోలేదు. ఈ ఊళ్ళో జనం అందరూ కలిసి నాకు చక్కగా కొన్ని అంటగట్టి వాటి నుంచి నన్ను జాగ్రత్తగా పెళ్లి వైపుకి లాక్కెళ్ళిన మహాత్ములు ఈ ఊళ్ళో చాలామంది ఉన్నారు. వైరాగ్యం కూడా నాకు ఈ ఊళ్ళోనే వచ్చింది కాబట్టి ఈ ఊరంటే నాకు అభిమానం. ఎందుకంటే వైరాగ్యం ఆ వయసులోనే వచ్చింది నాకు. ఎవరో చదువుకోలేదు, వాళ్ళు లెటర్స్ రాయమంటే నేను రాసి ఇస్తే ఆ లెటర్ కింద ఇక్కడున్న రాజకీయాలతోటి నా పేరు రాస్తే నా స్నేహితులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను గాసిప్స్ మాట్లాడుకుంటే ఈ ఊళ్ళో నాకు వచ్చిన వైరాగ్యంతో నేను ఈ సన్యాసం తీసుకున్నాను. కాబట్టి ఈ ఊరు నాకు ముందు సన్యాసం వైపు నడిపించింది. కాబట్టి ఆ కృతజ్ఞత ఈ ఊరు మీద నాకు ఉండిపోయింది. చాలా సంతోషము. ఎందుకనంటే ఒక సన్యాసము సామాన్యం కాదు. అది జన్మల నుంచి వస్తుంది. అది గురుకృప ఉండాలి, వైరాగ్యం కావాలి. ఎన్నో పరీక్షలు పెడతారు సన్యాసానికి. ఉట్టినే తీసుకునేది కాదు సన్యాసం. నేను దయానంద పరంపరలో సరస్వతి సాంప్రదాయంలో తీసుకున్నామనంటే ఆ సంప్రదాయంలో 33 సంవత్సరాలు నన్ను పరీక్షిస్తే కానీ నాకు ఈ సన్యాసం ఇవ్వలేదు. 6 సంవత్సరాలు ఈ ఊళ్ళో నా గురించి ఏం తెలుస్తుందండి? 6 సంవత్సరాలు ఇక్కడ ఉంటే నా గురించి ఏం తెలుస్తుంది? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ తెలుసు ఈ జన్మ మానవ జన్మ ఉత్తమమైన జన్మ అని. అటువంటి ఉత్తమమైన జన్మని మనం ఎలా గడుపుతున్నామో, ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే చిన్న జ్ఞానం మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటామంటే అందరం బ్రతికినంతసేపు అనేక రకాలుగా బ్రతికి చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి చేరుకుంటాము అనుకుంటారు. చేరుకుంటామండి మనందరం భగవంతుడి దగ్గరికి? ఒకళ్ళు చేరుకుంటే ఉండగలుగుతామా? ఎందుకని? ఇక్కడే పావుగంట పూజలో స్థిరంగా ఉండలేకపోతున్నాం. గుడికి వెళ్తే కూడా కరెక్ట్గా ఉండలేము మనం. మరి చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి ఎలా చేరుకోగలుగుతాం? ఇది మనం గుర్తించాలి. గుర్తిస్తే మనీషిగా జీవించటము, మహాత్ములవడము, దైవత్వంలో చేరుకోవడము అనే స్టేజ్లు ఉన్నాయని కూడా మనకు తెలియదు. అలా 3 రకాలుగా మనిషి ఎదుగుదల కావాలి. అయితే నాకు తెలుసున్నంత వరకు ఇప్పుడు చూస్తున్నాను పెదపుల్లేరులో ఇంత స్పిరిచువల్ అనేది ఇప్పుడు చూస్తున్నాను. చాలా సంతోషం వచ్చింది నాకు. ఎందుకనంటే ఇంత మహత్ కార్యం ఈ గ్రామంలో జరగడం అనేది మీ అందరి అదృష్టం కూడా. అంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా నా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. శివమాల వేసుకుని క్లాస్మేట్స్ ఉన్నారు. ఫస్ట్ టైము కాకినాడ వచ్చి ఆశ్రమం వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపించింది. సరిగ్గా ప్రతిష్ఠ రోజు నాకు అమెరికా ప్రయాణం. కానీ వాళ్ళందరూ అడిగేటప్పటికి ఆ ప్రయాణం వాయిదా వేసుకుని 17వ తారీఖుకి మళ్ళీ మార్చుకుని రావాల్సి వచ్చింది. అది కూడా ఉమాదేవి కోరిక. నా జీవితంలో నాకున్న ఫ్రెండ్స్ ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోలేదు. తనొక్కతే అర్థం చేసుకుంది. ఆ రోజు ఆ కష్టంలో తనొక్కతే నిలబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనొక్కతే ఉంది. నిజమైన స్నేహం, ఏమీ ఆశించని స్నేహం. ఆ స్నేహం అందుకే
ఇన్ని సంవత్సరాలైనా తను నా క్లాస్మేట్ కాదు. ఎప్పుడో 5th క్లాస్లో ఒక 1 year ఎక్కడో చదువుకున్నాం తప్పించి నా క్లాస్మేట్ ఏం కాదు. కానీ ఏ గాసిప్స్ లేకుండా నన్నుగా యథార్థంగా అర్థం చేసుకుని ఆ స్నేహం అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. తన అత్తూరు ఫ్యామిలీలో అందరూ నాకు చుట్టాలయ్యారు. అంటే నా గురించి తను ఎంత గొప్పగా వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ ఈరోజు నా ఫ్యామిలీ అయ్యి ఉన్నారు అని అంటే నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటాను. ఎందుకనంటే మన సుఖాల్లో చాలామంది ఉంటారండి, మన కష్టంలో ఎవరు ఉండరు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. తలో మాట వేసి మనం పాపం మూట కట్టుకుంటాం. ఎంత పాపం మూట కట్టుకుంటాం అంటే నీకు తెలియని విషయాన్ని తెలుసున్నట్టు మాట్లాడితే ఆ పాపం మనం మొయ్యాల్సి ఉంటుంది. పాపం చాలా సునిశ్చితంగా ఉంటుంది, సూక్ష్మత అది. అందుకే అనేక అనారోగ్యాలు, లేకపోతే మనతో పాటుగా ఆ పాపం మన పిల్లలకి పంచుతాం. ఇవన్నీ తెలిసి చేసినా తెలియక చేసినా పాపాలే అవుతాయి. 84 లక్షల జీవరాశుల నుంచి కొద్ది కొద్దిగా పుణ్యాన్ని పోగు చేసుకుని ఉత్తమమైన జన్మ, మానవ జన్మ మీరందరూ తీసుకున్న తర్వాత ఆ జన్మ జ్ఞానప్రధానమైన జన్మ. అటువంటి జ్ఞానప్రధానమైన జన్మలో మనం ఉంటూ మనం ఏం చేయాలి అనే చిన్న ఆలోచన మనకి రావాలి. మనం ఏం చేయాలి అన్నప్పుడు మనం అందరం ఏముందండి, చక్కగా 2 పిల్లల్ని కన్నాం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళందరినీ చదివించుకున్నాం, మంచి పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు బాగుంది, మనమంతా బోల్డ్ భోగాల్లో ఉంటాం, తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి దేనికి లోటు లేదు. అయినా లోపల ఎక్కడో అసంతృప్తి ఉంటుంది. నిజమా కాదా? ఉంటుంది. ఎందుకుంది ఆ అసంతృప్తి? ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీలో ఉండే ఆత్మ. అది వచ్చిన పనేంటి అంటే అనేక జన్మల్లో లేని అవకాశము ఒక మానవ జన్మలో జ్ఞానంతో ఉంది కాబట్టి లోపల నుంచి ఆత్మఘోష ఉంటుంది. అది మీరందరూ అర్థం చేసుకునేంత స్థితిలో మనం ఉండం కాబట్టి మనస్సు దాన్ని మూస్తుంది. కాబట్టి మనస్సు మాట వింటాం, కానీ ఆత్మ యొక్క ఘోష వినం మనం. అందుకని మనస్సు ప్రశాంతంగా లేదు. గుడికి వెళ్తాము, దైవం పుస్తకం చదువుకుంటాము, లేదా ఏదో వింటాము, లేదా పూజా కార్యక్రమంలో కూర్చుంటాము, కానీ ఎంతసేపు మనస్సు మీకు అక్కడ పూజ దగ్గర నిలబడుతుంది? భగవంతుడు 24 గంటల సమయం మనకిచ్చాడు. ఆ 24 గంటల సమయంలో తిరిగి భగవంతుడికి ఎంతసేపు ఇస్తాము? ఎంతసేపు ఇస్తారమ్మా భగవంతుడికి మీరు టైము? చెప్పట్లేదు. 10 నిమిషాలు, 10 నిమిషాలు, లేకపోతే పూజ చేస్తే అరగంట, లేకపోతే గంట, 5 నిమిషాలు, ఏదో మొత్తం మీద ఇస్తారు. కానీ భగవంతుడి దగ్గర మనస్సు ఎంతసేపు నిలబడుతుంది? ఎంతసేపు నిలకడగా ఉంటుంది? గమనించారా ఎప్పుడైనా? గమనించరు. భగవంతుడంటే కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవడానికి, మనకి ఇష్టమైనప్పుడు దండం పెట్టడానికి, ఏదో మొత్తం మీద కోరికల కోసం అనేక రకాలుగా భగవంతుడు అనడమే తప్పించి భగవంతుడు అన్నీ ఇచ్చిన భగవంతుడికి నేనేమి ఇవ్వాలి అని ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఆలోచించాం. ఏమిస్తామండి? అన్నీ ఆయన ఇచ్చాడు కదా, మళ్ళీ తిరిగి మనమేమి ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది. అన్నీ ఆయన ఇస్తే మనమేం భగవంతుడికి ఇవ్వగలుగుతాం అని అన్నప్పుడు, ఇప్పుడు ఈ ఊర్లో ఈ గుడి నిర్మాణం ఎవరైతే పూనుకున్నారో, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే దానికి ధనం కానీ లేకపోతే ఏదోటి సహకరిస్తున్నారో వారందరూ కూడా ఆ భగవత్ కార్యంలో పాలు పంచుకున్నారా, పంచుకోలేదా? తప్పనిసరిగా పాలు పంచుకున్నారు. ఇదే పని, ఇదే టైము వాళ్ళ వ్యాపారాలకో లేకపోతే ఇంటికో లేకపోతే ఇంకో దానికో వాళ్ళు ఇవ్వకుండా మన ఊర్లో శివాలయం లేదు కాబట్టి శివాలయాన్ని తీసుకురావాలి అని ఒక కృషి చేస్తూ ఉంటారు.
అది ఎవరెవరు ఎంత కృషి చేశారనేది కాదు, కానీ ఆ సహృదయం ఉంటే తప్పించి దైవం అంటే కేవలం దండం పెట్టేయడమే కాదు, లోక కళ్యాణార్థం ఊరికి మంచి జరగాలని ఒక నిర్మాణము. ఇప్పుడు హుత్రికులు చూశాను నేను, అంటే చూస్తే మాకు అర్థమవుతుంది, మంత్రం శాస్త్రం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్న పూజా విధానాన్ని బట్టి ఆ హుత్రికులు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అర్థమైపోతుంది. ఎంత బాగా ఆ మంత్రంతో మీరు 8వ తారీఖు నుంచి మొదలుపెట్టి 12వ తారీఖు వరకు ఇక్కడ ఆ మంత్రశక్తి హోమము, దానికి సంబంధించిన దేవతార్చన, ఆవాహనము అన్నింటినీ మీ అందరి సమక్షంలోకి తీసుకొస్తారు. అది సూక్ష్మతతోటి తెలుసుకోగలిగే స్థితి మీకుంటే ఆ సూక్ష్మతలో మీరు దాన్ని పట్టుకోగలుగుతారు. లేకపోతే ఇక్కడ కూర్చుని అక్కడ పూజ జరుగుతుంటుంది, అక్కడ మంత్రం జరుగుతుంటుంది, ఇక్కడ మనం కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటాం. ఎందువల్ల మనస్సు ఆగదు. ఆ కబుర్లు చెప్పేసుకుంటాం, సెల్ ఫోన్లో మాట్లాడేసుకుంటూ ఉంటాం. ఎక్కడున్నారంటే మా ఊర్లో ఇంత గొప్పగా జరుగుతుందండి, మేమందరం ఇంత గొప్పగా ఉన్నాం అంటారు. కానీ నువ్వేం అందుకున్నావు అక్కడ? మనం ఏం అందుకున్నాం? నేను యాక్చువల్గా 6 అయితే క్లోజ్ చేసేస్తాను. ఎందుకని ఈ రోజంతా 3-4 క్లాసులు ఉంటాయి. 6 అయ్యేటప్పటికి ఈ నోరు మూతపడకపోతే కనుక మళ్ళీ కష్టం. ఓంకారము మాది కాబట్టి ఆ ఓంకారానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి 6కి క్లోజ్ చేసేయడం. ఎక్కడైనా ఈ టైంకి నాకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. నేను చెప్పాను ఉమాదేవితోటి, రాత్రి 8 దాటికి రమ్మన్నారంటే నేను నిద్రపోతాను స్టేజ్ మీద, మీ ఇష్టం తర్వాత అని చెప్పాను. కానీ మాకు కూడా మన ఊరు అనేటప్పటికీ ఎన్ని ఎగ్జామ్షన్లు అంటే, మన ఊరు అంటే అభిమానం ఒకటి ఉంటుంది. ఆ అభిమానం అనేది ఎక్కడికి పోదు. ఆ అభిమానంతో ఎంత హుషారు, ఎంత ఉత్సాహం వస్తుంది కదండి. అలాగే మీరు పుట్టినప్పటి నుంచి అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకేం తెలియదు, కానీ ఎవరు మీకు ఆహారాన్ని, లేకపోతే ఎవరు మీకు అమ్మ పొట్టలో ఉండగా, అమ్మ సప్లై చేయలేదు, ఎవరు చూశారు పోషణ? అమ్మ ఆహారం తీసుకుంటే దాన్ని రక్తం కింద మార్చి మీకు సప్లై చేసింది ఎవరమ్మా? భగవంతుడు కదండి. అక్కడి నుంచి మీరు బయటికి రావడానికి మార్గాన్ని సుగమం చేసింది కూడా భగవంతుడే. నువ్వు అడ్డం పడిపోతే నీకు మళ్ళీ డాక్టర్ దగ్గరికి, ఆ డాక్టర్ కూడా దైవంలాగా నిన్ను బయటికి తీసింది డాక్టరే. అంటే దైవంతో సమానము. అక్కడి నుంచి స్టార్ట్ అయితే నువ్వు మరణించేంత వరకు అన్ని విషయాల్లో అన్నింటికి తోడుగా ఉండేది దైవమా కాదా? మనం గుర్తించకపోవచ్చు కాక, నువ్వు గుర్తించకపోవచ్చు, కానీ నీకు ఆపద వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ నువ్వు భగవంతుడికి దండం పెడతావు కదండి. మరి అటువంటి దైవం 24 గంటల సమయం నాకు ఇస్తే 24 గంటల్లో నేను తిరిగి ఎంతసేపు భగవంతుడికి ఇవ్వగలుగుతాను అని ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేసుకుంటామా? పోనీ పూజ చేసేటప్పుడైనా, ఇప్పుడు నేను పూజ చేస్తున్నాను కాబట్టి నేను నా భగవంతుడు అని నువ్వు నిర్ణయించుకోగలుగుతావా? అన్నింటికి ఇంపార్టెన్స్ ఇస్తారు, అన్నింటికి టైం ఇస్తారు. తీరా భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే మాత్రమే ఉంటారు. మిగతా టైం అంతా మరేం చేస్తాం మనం అంటే, ఏం చేస్తామో మనకి తెలీదు. చేతిలో ప్రపంచం, సెల్ ఫోన్ అనే ప్రపంచం వచ్చింది. మనల్ని మనం మర్చిపోయేటంతా మనుషులు అనేక రకాలుగా పక్కకు వెళ్ళిపోయారు. పూర్వం సమయం ఉండేది, ఇప్పుడు ఎవ్వరికీ సమయం లేదు. ఎలా గడుస్తుంది సమయం అంటే ఏమో ఎలా గడుస్తుందో. ఈ ఊరు నుంచే వెళ్ళాను నేను, ఇక్కడే 10th క్లాస్ చదివాము. మళ్ళీ కాకినాడ వెళ్ళిన తర్వాత ఇంటర్ చదువుకుని, డిగ్రీలు చదువుకుని, మళ్ళీ బీఈడీలు చేసి, ఉద్యోగం చేసి, అన్నీ చేస్తూ వాళ్ళు చెప్పిన అంటే 87లో వెళితే ఇప్పటికి 38 సంవత్సరాలు. మధ్యలో రమేష్ చనిపోయినప్పుడు ఒక్కసారి వచ్చాను నేను.
ఈ 38 సంవత్సరాల్లో మీరు చూస్తున్న ప్రభావతి ఇప్పుడు సుమిత్రానంద సరస్వతి అయిందంటే ఎన్ని రకాలుగా కృషి చేస్తే అయి ఉంటుంది. మీ ఊరమ్మాయే కదా, మీ ఊరమ్మాయే కదా. జర్మనీ, నేను క్లాసులు చెప్పట్లేదండి, జర్మనీ యూనివర్సిటీ రీసెర్చ్ కోసం పిలిస్తే వెళ్ళాను. ఓంకారం మీద రీసెర్చ్ చేసినప్పుడు నాకు 6 years 7 years బ్యాక్ నాసా వాళ్ళు ఒకటి చెప్పారు, సూర్యకిరణాల నుంచి ఓంకారం వస్తుంది అని తెలియచేశారు నాసా వాళ్ళు. తెలియచేస్తే నేను సబ్మిట్ చేశాను. ఒక ప్రోగ్రామ్ తయారు చేసి అప్పటికే అమెరికాలో చాలామంది ప్రొఫెసర్స్కి డాక్టర్స్కి నేను ఓంకారం మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి ఆ ప్రూఫ్లతో సహా మేము సబ్మిట్ చేసాం నాసాలో. భారతదేశంలో మునులు ఋషులు ఎంతోమంది ఎప్పుడో కృషి చేసి తపస్సు చేసి ఓంకారం ఎక్కడెక్కడి నుంచి వస్తుందో అన్నీ తెలియచేసి ఉన్నారు. ఇప్పుడు 6 years 7 years బ్యాక్ వాళ్ళు సూర్యకిరణాల నుంచి ఓంకారం వస్తుందంటే ప్రపంచ దేశాలన్నీ అబ్బా అన్నారు. ఈ పిల్లలకంటే తెలియదు కాబట్టి అది నాసా వాళ్ళు కనిపెట్టారంటున్నారు. నాకు చాలా బాధేసింది. ఎందుకని మన భారతదేశంలో అంతకుముందు 20 సంవత్సరాల నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నాను దాని మీద. 6-7 సంవత్సరాల నుంచి నాసా వాళ్ళు సూర్యకిరణాల నుంచి ఓంకారం వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు నాసా వాళ్ళు కనిపెట్టారంటున్నారు. నాసా వాళ్ళు ఎంత కనిపెడతారండి? మన భారతదేశం సంస్కృతి సంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదు. మునులు ఋషులు ఎంతో కృషి చేసి వాళ్ళు ఎంతో తపస్సు చేసి తపించి మనకు అందించిన సంపద ఏంటంటే ఆంతర వికాసము, శారీరక ఆరోగ్యము, మానసిక శాంతి. ఇవి మనకు అందించారు. మళ్ళీ చెప్తాను, మీరు అప్పుడే మర్చిపోతారు, అందుకే నేను ఆ బాధ. ఆంతర వికాసము, శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, ఇది వాళ్ళు తపస్సు చేసి అందించిన సంపద అది. కానీ మనకెవ్వరికైనా సరే ఇది సంపద అని తెలుస్తోందా, రూపాయి కాగితాల సంపద అని తెలుస్తోందా? ఇది మీరు గుర్తించాలి. గుర్తిస్తే ఇంతటి మహద్భాగ్యం మనకి భారతదేశంలో పుట్టడం, మీరందరూ ఇక్కడ పుట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్యం. ఎంతో పుణ్యం ఉంటే కానీ భారతదేశంలో పుట్టం మనం అనే విషయం కూడా మనకి గుర్తుకు రావట్లేదు. ఎంత పుణ్యం ఉంటే మీరు భారతదేశంలో పుడతారండి? ఇది మనం గుర్తించాల్సిన విషయం. కానీ గుర్తించం, ఎక్కడా గుర్తించం మనం. కాబట్టి సెల్ ఫోన్లో ప్రపంచ దేశాల్లో అది కనిపెట్టారు ఇది కనిపెట్టారు అని అంటే మన భారతదేశంలో మునులు ఋషులు. ఋషి అంటే కృషీవరుడు, మీరు కృషి చేసినా ఋషులే అవుతారు. ముని అంటే మననశీలురు. ఎంతటి మననశీలురు అంటే వాళ్ళు తపించి తపించి ఒకే విషయం మీద ఏకాగ్రతతో కేంద్రీకరించి కనుక్కున్న విషయాల్ని 2 తరాలు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులు వాళ్ళు షూటు బూటు చూసి మా పిల్లలు ఎలా సూటు బూటు వేసుకుంటే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కాన్వెంట్లో చదివిస్తే మీరందరూ మీ పిల్లల్ని నారాయణ చైతన్యాల్లో చదివించి మొత్తం మీద అన్నీ పక్కకు తోసేశారు. కానీ ఈ మధ్యకాలంలో మార్పు ఏంటంటే కనీసం ఇలా గుళ్ళు నిర్మాణాలు అన్నీ చేసి ఆ బలాన్ని తీసుకొస్తున్నారు. దానికి మనం చాలా సంతోషించాల్సిన విషయం. కాబట్టి ఇంతటి మహద్భాగ్యం మనకు ఉందని తెలియట్లేదు. మేము సబ్మిట్ చేసినప్పుడు నాసా వాళ్ళు పిలిచి నన్ను ప్రూఫ్లు చూపించమన్నారు. మేము ప్రాజెక్ట్ తయారు చేసి ప్రూఫ్లు చూపించి ఎంతమంది ఓంకారం మీద రీసెర్చ్ చేస్తున్నారో అన్నీ సబ్మిట్ చేస్తే అప్పుడు నాసా పిలిచారు నన్ను. నాసాలోకి కొన్ని రకాల లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు, అలా వెళ్ళనిచ్చి నాకు మొత్తం అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి ఉన్నారు. మరి ఈ పెదపుల్లేరు నుంచి వెళ్ళిన అమ్మాయి నాసా వరకు వెళ్ళింది కదా, మరి ఎలా వెళ్ళగలిగింది? అది నా గొప్ప కాదు, నా గొప్ప కాదు, అది ఈ భూమి యొక్క బలం అది అంటాను నేను. ఈ భూమి యొక్క బలం అది. ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద నిర్మాణం జరుగుతోంది అని అంటే ఈ భూమి యొక్క బలం అది. ఎవరెవరు సంకల్పం చేశారో ఈ భూమి నుంచి
ఎంతమంది మహాత్ములు కృషి చేసి ఉంటారు. ఒక గుడి నిర్మాణం సామాన్యమైన విషయం కాదు. ఎందుకనంటే ఇంతటి కార్యక్రమం అంతా కూడా పితృకులు చేసేది భూమి నుంచి ఆ శక్తిని తీసుకురావడానికి, ఆ నిర్మాణంలో అనేక రకాలుగా ఉద్దీపన చేయటానికి, గ్రామ అభివృద్ధికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అటువంటి సత్కార్యం జరుగుతున్నప్పుడు మనవంతు మనం సహకరించాల్సి ఉంటుంది. అలాగే తెలుసుకోవలసి ఉంటుంది. ఏం తెలుసుకోవాలి అనంటే, మన ఇంట్లో దేవుడు ఉండగా మళ్ళీ గుళ్ళో దేవుడు ఎందుకు అని తెలుసుకోవాలా, తెలుసుకోవద్దా? కదండి. మన ఇంట్లో దేవుడు ఉన్నాడు, సర్వాంతర్యామి, జగతే ఈసది యుక్త సేవనం అష్టమూర్తి బృద్దేవ పూజనం అన్నాడు భగవాన్ రమణ మహర్షి. భగవంతుడు 8 రూపాలు అలరారుతున్నాడు. 5 పంచభూతాలు, 6 సూర్యుడు, చంద్రుడు, 7 చంద్రుడు, 7ంటిని గుర్తించేది ఎవరు? మీరు కదండి. అంటే మనల్ని ఎక్కడ పెట్టారు? ఆ అష్టమూర్తుల్లో పెట్టారు. ఎందుకని? మీరుంటేనే మీ జ్ఞానం, మీ ప్రజ్ఞ ఆ 7ంటిని గుర్తించగలుగుతోంది. ఏ ప్రాణి గుర్తించగలుగుతోందండి? మనం గుర్తించగలుగుతున్నాం. ఇది గాలి, ఇది నీరు, ఇది భూమి, ఇది ఆకాశము, ఇది అగ్ని, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు అని మనం గుర్తిస్తున్నామా, గుర్తించట్లేదా? అందుకని ఆ 7ంట్లో 8వ కింద నువ్వున్నావు అన్నాడు. కానీ నేనంత గొప్పదాన్ని అని మీరు గుర్తించగలిగితే గొప్పవాళ్ళు అవుతారు. లేదండి ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు వెధవసోదలన్నీ చెప్పుకుని ఇలాగంట అలాగంట అని చెవులు కొరుక్కుంటే కనుక ఇంత పాపం మూటగట్టుకుని మోకాళ్ళ నొప్పులు, నడుంపోట్లు, అనేక రకాల ఒళ్ళు నొప్పులు వస్తున్నాయంటే బాగా గాసిప్స్ మాట్లాడుకుంటున్నారని అర్థం. మీకు తెలియదు, సైన్స్ ఉంది చాలా. స్వార్థం పెరిగితే ఒళ్ళు నొప్పులు వస్తాయండి. ఈ విషయం అర్థం అవట్లేదు జనాలకి. శాస్త్రం చెప్తోంది, నేను చెప్పట్లేదండి. నేను చెప్తే నన్ను తిడతారు మీరు అందరూ. నేను ఇలా జరగగానే మీరు 100 మాటలు మాట్లాడుకుంటారు నాకు తెలుసు. అయినా మాకేం పట్టదు కదండి. ఇంకా డౌట్ ఉండిపోతుంది. బోల్డ్ రకాల డౌట్లు ఉంటాయి మీ అందరికీ. కానీ నేను ఒకటే చెప్తున్నాను, అలాంటి అష్టమూర్తుల్లో మీరైన ఒకరు అన్నప్పుడు మరి నేనేం చేయాలి? వండుకు తినేయాలా? ఇంకా అయిపోయిందని కాలక్షేపం చేయాలా? ఊళ్ళో బాగుంది 4 రోజులు, 12వ తారీఖు వరకు మంచి హడావుడిగా ఉంటారు. 13వ తారీఖు నుంచి ఇదంతా కళ తప్పిపోతూ ఉంటుంది. మరి మనం ఏం చేస్తాం అప్పుడు? అంటే ఈ 5 రోజులు 6 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన అవిస్సు, దాని నుంచి వచ్చిన శక్తి మిమ్మల్ని ఇంకా ముందుకు నడపాలి అని అంటే నేను పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి మీరు ఇక్కడ? ఆ మంత్రశక్తి, హోమము, అలాగే ప్రతిష్టలో ఎంతోమంది దేవతల్ని ఆహ్వానిస్తారు కాబట్టి ఆ ప్రతిష్ట యొక్క బలం ఇదంతా కలిపి ఒక అవిస్సు అన్నారు. ఈ గ్రామానికి ఒక అవిస్సు. అందుకని ఒక ప్రతిష్ఠకి ఒక యతి కావాలన్నారు. ఎందుకండి అంటే సన్యాసం అంటే సామాన్యం కాదు, త్యాగానికి ప్రతీక సన్యాసము. మీరు చూసిన టీవీల్లో, సోషల్ మీడియాలో సన్యాసంలో నేను చెప్పలేను. కానీ రియల్గా సన్యాసం అంటే కనుక చాలా పరీక్షలు పెడితే తప్పించి సన్యాసం కుదరదు. అయితే మనం అందరం కూడా చాలా స్పీడ్గా దూరం వెళ్ళిపోయాం. ఎంత దూరం వెళ్ళిపోయాం అని అంటే, మన పెద్దలు, మన తల్లిదండ్రులను చూడండి, మీ తాతలు ముత్తాతలను చూడండి, వాళ్ళు చదువుకోలేదు కానీ ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. పన్నుడు లేదు, కల్జోడు లేదు, మనకులా స్టీల్ రాడ్లు లేవు. పడిపోతే పొలంలో పడిపోయినా లేచి వాడే నడిచి వచ్చేసేవారు. మరి మనము ఇది గమనిస్తే తెలుస్తుంది కదండి. చదువుకున్నాము, మన పిల్లల్ని డాక్టర్స్, యాక్టర్స్ చేస్తున్నాము, అందరికీ డబ్బులు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, కార్లు ఉంటున్నాయి, ఇళ్ళు ఉంటుంది, లేకపోతే ఫెసిలిటీస్ ఉంటున్నాయి, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, అమెరికాలో వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ నీకు మాత్రం మనశ్శాంతి లేదు, లేదా నీకు మాత్రం ఆరోగ్యం లేదు. ఎందుకు లేదు? ఇది గమనించాలి. ఎందుకు లేదు మనకి?
ఇది గమనిస్తే మన జీవన విధానంలో బోల్డ్ మార్పులు వచ్చినాయి. నువ్వు ఇప్పుడు పాత కాలంలోకి నువ్వు వెళ్ళలేవు, అలా అని మోడర్న్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళెవ్వరూ చదువుకోపోయినా వాళ్ళందరూ పిల్లల్ని 10 మంది 14 మంది పిల్లలు ఉండేవారు, మినిమంలో 5గురన్నా ఉండేవారు. వాళ్ళెవరూ బాధపడలేదు. మనకి లింగులు ఇటుకమంటూ 2 పిల్లలు లేకపోతే 1 పిల్లలు. కానీ ఎంత కష్టమవుతోంది ఇది గమనించాలి. మీరెవ్వరూ మీ తల్లిదండ్రులను ఎదిరించలేదు, మీ పిల్లలు మిమ్మల్ని ఎదిరించకుండా ఉంటారా? మాట్లాడట్లేదు. ఎదిరించకుండా ఉంటారా? ఉండరు. మీరు కాలం మారిపోయింది అంటున్నారు. కాలం మారిందా? మనుషులు మారారా? కాలం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వర్షాకాలం, వేసవకాలం, శీతాకాలం అదే కాలం. కాలం మారిందా? మనుషులు మారారమ్మా. మనుషులే మారారు. కాలం మారదు. కాలం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మనం ప్రకృతి పాడు చేస్తే అదేమైనా కొద్దిగా అటు ఇటు అవ్వాలేమో, కానీ 3 కాలాలు ఎప్పుడూ ఒక్కటే ఉంటాయి. కానీ మనం మారాం అనే విషయం తెలియాలి. మోడర్న్ అయ్యాం, ఎన్నో తెచ్చుకున్నాం, కానీ ప్రశాంతతని కోల్పోయాం అనే ఒక్క విషయం తెలిస్తే, మరి మనం ఇంత డెవలప్ అయ్యి ఏది పోగొట్టుకున్నాం? మన పెద్దలు, ఋషులు, మునులు అందరూ ఇచ్చిన శాంతిని పోగొట్టుకున్నాం. అది సంపద అని తెలియట్లేదు. వాళ్ళు ఇచ్చిన సంపద అంటే సంస్కృతి, సంప్రదాయం అంటే మన సంపద. అది కట్టుబొట్టు కాదు, అది మన సంపద అని మనకు తెలియాలి. మీకు తెలియని ఒక విషయం ఉంది. ఇక్కడ మా తాతగారు వాళ్ళ 4 అన్నదమ్ములు. ఒక ఆయన ఆకువీళ్ళలో ఆ రోజుల్లో బారిస్టర్ చదివి లండన్ వెళ్ళి లా చదివి ఆకువీళ్ళలో లాయరు. రెండో ఆయన నారాయణరాజు గారు, ఆయన సన్యాసి. 3 మా తాతగారు, 4 టీచరు. 4 అన్నదమ్ములు కూడా. 4లో సన్యాసం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ తండ్రి గారు కూడా అగస్త్య మహాముని, భృగు మహర్షి చేసిన ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయోగం చేశారు. అదేం ప్రయోగం అంటే, శివుడు అంటే నిరాకార నిర్గుణ స్థితి. మీరు శివాలయం కడుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. నిరాకార నిర్గుణ స్థితి అది. అలాగే ఆ స్థితిని తత్వం, అది ఆ తత్వము తెలియచేయటానికి, అంటే సాధనలో చాలా డీప్కు వెళితే కనుక శివతత్వములో నిరాకార నిర్గుణ స్థితిలోకి చేరుకోవడానికి అనేక రకాల సాధనలు ఉన్నాయి. ఆ సాధనలు బయటికి అంతగా తెలియలేదు, కానీ వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. పంచభూతాల శక్తిని బయటికి తీసుకొస్తే దాని నుంచి వచ్చే రేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రేసెస్ మనస్సు యొక్క వేగాన్ని తగ్గించడము, హృదయ వికాసము, పూర్వజన్మ వాసన పైకి లెగడము అనేది ఒక ప్రయోగం చేశారు. కానీ అది చేసుకుంటూ వచ్చారు. మా నాన్నగారి దగ్గరికి వచ్చేటప్పటికి అది ఫెయిల్యూర్ అయ్యారు. ఆయన ఇంకా నాన్నగారు ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు భీమవరంలో, అన్ని చోట్ల. వాళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. ఆ ఫెయిల్యూర్ అయ్యి ఏం చేయాలో తెలియక ఆ ఫెయిల్యూర్లో ఆయన ఎంతోమంది యోగుల్ని కలిస్తే దీనికి ఒక స్త్రీ శక్తి కావాలని చెప్పారు. అప్పుడు మళ్ళీ మొక్కుకుని అప్పుడు శ్రీశైలం వెళ్ళి అమ్మగారు ప్రెగ్నెంట్తో ఉండగా 6 months అప్పుడు ఎవరు గుడికి తీసుకెళ్ళరు, కానీ ఆయన తీసుకెళ్ళి 6 months అప్పుడు జెండర్ మారుతుందని ఆయన తెలుసుకుని తీసుకువెళ్ళి మొక్కుకుని ఈ శరీరాన్ని తీసుకొచ్చారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి చెప్పారు, నువ్వు సన్యాసి అవుతావు అని. చిన్నప్పటి నుంచి రాళ్ళు సెలక్షను, శివలింగాల యొక్క సెలక్షను, అలాగే యోగులతోటి యోగ విద్యలు, వేదం నేర్పించారు. నేను అందుకే 5th class వరకు పాలకొల్లో ఉన్నాం, మేము పూలపల్లిలో ఉండేవాళ్ళము.
అక్కడ ఆయన చేసినవన్నీ చేశారు, కానీ అమ్మ ఒప్పుకోలేదు. చాలా గొడవ పెట్టి ఉన్న ఒక్క ఆడపిల్ల సన్యాసం అవడం ఆడికి నచ్చలేదు. ఇద్దరూ చాలా గొడవలు పడ్డారు. ఆ గొడవల్లో ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈలోగా ఏదో బిజినెస్లో కూడా కొంచెం దెబ్బతిన్నారు. అన్నీ కలిపి ఆయన డ్రింక్కి అలవాటు పడ్డారు. అక్కడి నుంచి మా తాతగారు తీసుకొచ్చేసి ఈ ఊరు తీసుకొచ్చారు. మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నప్పుడు మళ్ళీ మా నాన్న వచ్చి, నాకు ఈ బిడ్డ కావాలి, మిగతా పిల్లలందరినీ ఉంచేసుకో, ఈ ఒక్క బిడ్డ నాకు కావాలని అడిగితే ఆవిడ ఇవ్వనన్నారు. అందుకు మా తాతగారి దగ్గర నుంచి బయటకు వచ్చి ఆవిడ ఆస్తి ఏం వద్దు నాకని చెప్పి, అంటే పుట్టింటి వాళ్ళు గొడవ పెడితే మళ్ళీ పుట్టింటికి కూడా వెళ్ళడం మానేసి టైలరింగ్ చేసి మమ్మల్ని పెంచారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. అందరికీ ఓ డౌట్ ఉంది, వీళ్ళ అమ్మ పెంచితే వీళ్ళ నాన్న సంగతి చెప్తుంది టీవీలోని. మీకేం తెలుస్తుంది? మాకు తెలుస్తుంది కానీ కదండి, మాకు తెలుస్తుంది. ఆయన చెప్పినా సరే నేను కూడా వినలేదు. ఎందుకని ఆ టైంలో తల్లి మాటే వింటాం మనం. కానీ ఒకటి చెప్పాను, వివాహం అనేది నాకు చిన్నప్పటి నుంచి లేదు, వివాహం చేసుకోవాలని. నేను చేసుకోను, కానీ నేను సేవ చేయాలి, రీసెర్చ్ చేయాలన్నది నా చిన్నప్పటి నుంచి ఉన్న గోలు. ఆ అవేర్నెస్ నాకు ఉంది, అప్పటి నుంచి ఉంది. ఎందుకుంటుంది అంటే వాళ్ళు అలా తీసుకొచ్చారు కాబట్టి ఉంది. వాళ్ళ పుణ్యం అది, అది వాళ్ళ పుణ్యం. అలా వచ్చాము. అలా రాకపోతే ఇలా రామండి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలుసున్న చిన్న బుర్రలో మీకున్న నాలెడ్జ్తో మీరు మాట్లాడుకోవడం తప్పించి చరిత్ర తెలియదు ఎవరికి కూడా, తెలుసుకోవాలని కూడా అనుకోరు. ఈ కంటితో చూసింది మాత్రమే మనం మాట్లాడుకుంటాం. అలా వచ్చిన మేము మొత్తం మీద గ్రామం పుణ్యం అంటూ వివాహం చేసుకోవలసి వచ్చింది. అది అమ్మ బాధపడతారని చెప్పి చేసుకున్నా నాకేం నష్టం జరగలేదు. చాలా మంచి వాళ్ళు వచ్చారు, నా రీసెర్చ్కి నా చదువుకి అన్నింటికీ సహకరించారు. అది దైవం నిర్ణయం కదండి. మేము వెధవలం అయితే అప్పుడే ఇబ్బంది పడదాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఇక్కడ ఎవరైతే గాసిప్స్ మాట్లాడారో వాళ్ళందరూ కూడా అదే వెధవలం అయితే అప్పుడే మాకు ఇబ్బంది కలుగును కదా. మాకు దైవబలం ఎక్కడి నుంచి వస్తుందండి? ఈరోజు నేను కట్టిన శివాలయం ఆ ప్రయోగం. 4 తరాల కృషి 5వ తరం పెట్టాను నేను. మీకు తెలీదు. ఆయన దాని గురించి చాలా మదనపడి, ఆ యోగ విద్యలు కొన్ని ఫెయిల్యూర్ అయితే పిచ్చివాళ్ళు అవుతారు మనుషులు. ఎప్పుడైతే నాకు వివాహం జరిగిందో ఈ అమ్మాయి ద్వారా అవదని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ ఒక ఆడపిల్లని కన్నాడు. ఎంతటి శక్తి ఉంటే కనాలండి 60 సంవత్సరంలో. అది కూడా ఫెయిల్యూర్ అయింది. చనిపోతూ ఆయన ఒకటే చెప్పారు, నీ 50వ సంవత్సరంలో నువ్వు సన్యాసి అవుతావు, నిర్మాణాలు మొదలవుతాయని చెప్పి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు. మా గురువు గారు తత్వేదానంద సరస్వతి దయానంద పరంపరలో వాళ్ళందరూ ఎంతో కృషి చేస్తే నా ఈ జ్ఞానం, గురువులు ఎంతోమంది కృషి చేశారండి. అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆశీర్వాదం నాకు ఈ ఊరి నుంచి కూడా నాకు ఎంతో ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఈరోజు మీ దగ్గర ఇలా నేను కూర్చోగలిగాను. చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు. అయితే ఒకటే బాధ అనిపిస్తుంది, ఏంటంటే మాకులాగా మీరందరూ దైవాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అని అంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీ 24 గంటల సమయంలో కనీసం మీకోసం 1 గంట ఉంచుకోండి. 23 గంటలు మీకున్నాయి. నాకు ఖాళీ లేదు అనడానికి లేదు. ఆడవాళ్ళకి ఖాళీ లేకపోవడం అనేది ఉండదండి. ఎందుకనంటే టెక్నాలజీ అంతా ఆడవాళ్ళకే ఉపయోగపడుతుంది. వాషింగ్ మిషను, మిక్సీలు, లేకపోతే గ్రైండర్లు అన్నీ ఆడవాళ్ళకే ఉపయోగపడుతుంది. మగవాళ్ళకి మహా అయితే ఒక కారు, ఒక బండి వచ్చిందేమో, ఒక సెల్ ఫోన్ వచ్చిందేమో, కానీ అంతకంటే పెద్దగా డెవలప్మెంట్ లేదు వాళ్ళకి. టోటల్ డెవలప్మెంట్ అంతా ఆడవాళ్ళ దగ్గరే ఉంది. ఎంత ఖాళీ ఉండాలండి, ఎంత ఖాళీ ఉండాలి. అమ్మమ్మని చూస్తే దంచి ఇసిరి అంతమంది పిల్లల్ని పెంచి పోషించి ఏవో చేశారు. ఎంతటి సౌకర్యాలు వచ్చినాయి మనకి.
అప్పుడు 24 గంటల సమయంలో 1 గంట మన కోసం కేటాయించుకుంటే కనుక మీ ఇష్టం. ఆ గంటలో పూజ చేస్తారా, జపం చేస్తారా, ధ్యానం చేస్తారా, పుస్తకం చదువుకుంటారా, ఏం చేస్తారో ప్రపంచాన్ని పక్కన పెట్టి నేను నా దైవం అని మీరు ఉండగలిగితే మీకే అర్థమవుతుంది మీలో మార్పు. అది నేను చెప్పానని కాదు, మీరు చూసుకోవచ్చు. ఎవరో చెప్పారని కాదు. ఇప్పుడు 40 రోజులు దీక్ష చేస్తారు. దీక్ష చేసినప్పుడు వాళ్ళకి ఎంత శక్తి వస్తుందో వాళ్ళకే తెలుస్తుంది. ఈ వస్త్రం తీసేసాక పక్కకి వెళ్ళిపోతే నేనేం చెప్పలేను, కానీ వస్త్రం ఒంటి మీద ఉన్నంత వరకు ఆ శక్తి ఏంటో వాళ్ళకే తెలుస్తుంది. ఈ ఉపాసనలు లేకపోతే దీక్షలు లేకపోతే జపాలు, ధ్యానాలు, పూజలు అన్నీ కూడా మన పెద్దలు మన జీవన విధానంలో మనం అంతర వికాసం కోసం నిర్మాణం చేయబడిన మన సంస్కృతి. అటువంటి గొప్ప సంస్కృతిలో మీరు పుట్టారు అనే విషయం గుర్తిస్తే మనలో మార్పు చాలా స్పీడ్గా వస్తుంది. ఎందుకని మీ కళ్ళు ఎదురుగుండా ఉన్నాం మేము. వేరే ఎక్కడి నుంచో వస్తే వాళ్ళు ఏదో అనుకోవచ్చు కాక, కానీ ఆ మార్పుని మనం అంగీకరించాల్సి ఉంటుంది. విసుగనిపించాలమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి పొద్దున వండుకోవడం, మధ్యాహ్నం వండుకోవడం, సాయంత్రం వండుకోవడం, రాత్రి పడుకోవడం, మళ్ళీ లెగడం, ఇదేనా జీవితం? ఇంకేదైనా ఉందా అని అంటే ఇంకా కొత్తగా ఏమి అనిపించదు. అందుకే బోర్ కొట్టి అటు యాత్రలు ఇటు యాత్రలు, అయితే అటు పరిగెట్ట ఇటు పరిగెట్ట ఇవన్నీ చేస్తాం మనం. మనస్సు వేగం. అలా కాకుండా మనం అందరం ఏ ధ్యాసతో ఉంటాం? ధ్యాసే ధ్యానం అన్నారు. ఏ ధ్యాసతో ఉంటారు రోజంతా మీరు ఏ ధ్యాసతో ఉంటే అదే మీ ఆలోచన అయిపోతుంది. నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక ఊళ్ళో ఒక వజ్రాల వ్యాపారం ఉన్నాడు. అతనికి 4 కొడుకులు. 4 కొడుకుల్ని చక్కగా చదివించాడు, ఉద్యోగాలు వేయించాడు, పెళ్లి చేశాడు, అందరినీ బాగా చూసుకున్నాడు. అతనికి 60 సంవత్సరాలు వస్తే అతనికి ఇంకా అర్థమైంది 60 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఆస్తి పంచాలనుకున్నాడు. ఆస్తి పంచాలనుకుని ఆ 4 కొడుకుల్ని పిలిచి తనకున్న ఆస్తి 5 వాటాలు వేశాడు. 4 కొడుకులకి 4, తనకి తన భార్యకి 1 వాటా వేసి 4 కొడుకులకి చెప్పాడు, మిమ్మల్ని చదివించాను, ఉద్యోగాలు వేయించాను, ఇదిగో నేను సంపాదించిన ఆస్తి ఇలా 5 వాటాలు వేశాను, ఈ 4 సమానంగా పంచాను, 5వ వాటా నాది ఏదైతే ఉందో అది మీ అమ్మ నేను తిన్న తర్వాత ఏదన్నా మిగిలితే మీరు 4 సమానంగా పంచుకోండి మేము చనిపోయిన తర్వాత అని చెప్పాడు. మంచి తండ్రా కాదా? మీరు ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదు? మంచి తండ్రేనా? చాలా మంచి తండ్రి. అలా ఉంచుకోండి, చెప్తాను నేను. అయితే అలా చెప్పాడు. ఇంకో 10 ఏళ్ళు గడిచింది. భార్య చనిపోయింది. చనిపోతే ఇతనికి 70 ఏళ్ళు వచ్చినాయి. అనారోగ్యం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే డాక్టర్ అన్నాడు, నీకు ఇంకా 2 నెలలు బతుకుతావు, ముందు మాట పడిపోతుంది, తర్వాత కాలు చెయ్య పడిపోతుంది, తర్వాత ప్రాణం పోతుంది, కాబట్టి నువ్వు ఎవరినైనా పిలిపించుకోవాలి, పిల్లల్ని చూడాలంటే కనుక పిలిపించేసుకోమని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడు? కబురు పంపి అప్పుడైతే నేను చాలా సర్దుకుని చక్కగా అన్నీ జాగ్రత్తగా చూసుకుని మీకు సమానంగా పంచాను. ఇప్పుడు సడన్గా చెప్పాడు డాక్టర్ నేను చనిపోతానని చెప్పి, కాబట్టి అన్ని బాకీలు బయట ఉండిపోయినాయి, కొన్ని వజ్రాలు బయట ఉన్నాయి, మీరు ఉండి వసూలు చేసుకోండి అని చెప్పి ఇంకా తన దగ్గర ఇప్పుడు వరకు ఉన్నదంతా కూడా తనుండే 4కి మళ్ళీ సమానంగా పంచాడు. ఆ పిల్లలు అనుకున్నారు, మాకు ఇచ్చిన వాటా పెంచలేకపోయాం, ఈ ముసలోడు ఈ 10 సంవత్సరాల్లో ఎంత బాగా పెంచాడు అనుకున్నారు. అనుకుని 4 తీసుకున్నారు. ఇంకా బయట బాకీలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, ఇవన్నీ నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు వసూలు చేసుకోమని చెప్పాడు. 4 రోజులు పోయేటప్పటికి మాట పడిపోయింది. పిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా నాన్నకి ఎలా అయినా మాట తెప్పించాలి, మీరు రండి అని చెప్పి తీసుకొస్తే అతను ఏదో మొత్తమే ట్రై చేశాడు, రావట్లేదు. ఏదో పెద్ద డాక్టర్ని తీసుకొస్తే రాదయ్యా మాట,
మాట రాదు సరికదా, ఇంక 24 గంటల్లో మీ నాన్న చచ్చిపోతాడని చెప్పాడు. డాక్టర్ గారు మా నాన్న మాట పోతే మేము చూడలేం, గాలి కొట్టైనా మీరు మాట తెప్పించాలన్నారు. కుదరదు బాబు, ఇంకా 24 గంటల్లో మీ నాన్న చచ్చిపోతాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు 24 గంటల్లో చచ్చిపోతే ఈయనకి మాట పోయింది కానీ చెవులు వినపడుతున్నాయి. ఇతనికి కంగారు వచ్చింది. కంగారు వచ్చి సైగ చేస్తున్నాడు. ఏమని? అక్కడ ఉన్నాయి డబ్బులు, ఇక్కడ ఉన్నాయి డబ్బులు, తీసుకోండి, తవ్వుకోండి అని చెప్తున్నాడు సైగ చేసి. వాళ్ళు తవ్వుకుంటున్నారు, అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి, డబ్బులు దొరుకుతున్నాయి, వాళ్ళు పంచుకుంటున్నారు. బాగానే ఉంది ఇదంతా. ఆ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది. వాళ్ళందరూ వస్తున్నారు చూడటానికి. వస్తే వీళ్ళేమో ఏడుస్తున్నారు, మా నాన్న ఇలా అయిపోయాడని చెప్పి ఏడుస్తుంటే వాళ్ళ బాబు ఇంచక్క 4 ఉద్యోగాలు మానేసి, ఎంత ప్రేమ మీ నాన్న మీద, 4 ఇక్కడే ఉండిపోయారు, ఏదో ఒకళ్ళు ఉండి ఒకళ్ళు వెళ్ళిపోవడం కాదు, అందరూ ఎంత బాగా ఉండిపోయారు, ఎంత మంచి పిల్లలు, ఎంత మంచి పిల్లలు అని అడుగుతున్నారు. మీరేమంటారు? మీరేమంటారు? దేనికోసం మీకు తెలిసిపోయింది కదండి అంటున్నారు అందరూ. అంటే అన్నారు, మళ్ళీ తిన్నగా ఉంటారా? డాక్టర్ ఏం చెప్పాడు అంటే 24 గంటలు గడిస్తే గొప్ప అన్నారు అన్నాడు. మరి మీరు తిన్నగా ఉంటారా? ఏం చెప్తారు సలహా? ఇంత పెద్ద ఇల్లు, ఇందులో చచ్చిపోయాడంటే మళ్ళీ మీరు అద్దెకిచ్చుకోవడానికి ఉండదు, అద్దిపోతుంది, 6 నెలల్లో సంవత్సరం ఖాళీగా ఉంచాలి, కాబట్టి మీరు ఏం చేయాలి? మీ నాన్నని మీకు తెలుసు బాగా బయట పడుకోబెట్టేయాలి కదండి అని ఎవరిచ్చారు సలహా? చుట్టుపక్కల వాళ్ళందరూ చూడ్డానికి వచ్చి ఇచ్చే సలహాలన్నీ ఇలాగే ఉంటాయి. చూడ్డానికి వచ్చి సలహా అలా ఇచ్చారు. ఇస్తే ఊరుకుంటారండి కొడుకులు? మరి మళ్ళీ సంవత్సరం అద్దిపోతుంది కదా, ఇల్లు పాడైపోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ తండ్రిని ఎదురుగుండా గొడ్లసాల్లో పడుకోబెట్టేశారు. పడుకోబెట్టేసి అక్కడ పడుకోబెట్టారు. చుట్టూ కూర్చున్నారు. మాట పోయింది, చూపు కూడా సరిగా రావట్లేదు, చుట్టూ కూర్చున్నారు. కూర్చుంటే పాపం వీడు కళ్ళు తెరిచి చూస్తే సాయంత్రం అయిపోయింది, చుట్టూ కూర్చున్నారు. వాడు చెప్తున్నాడు, వద్దు లోపలికి వెళ్ళిపోండి అని చెప్పి. సరే నాన్న వెళ్ళిపోమంటున్నాడు, నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళంటున్నారు, కానీ ఒక్కళ్ళు వెళ్ళట్లేదు. ఎందుకు తెలుసు, బాగా తెలుసు కదండి. నువ్వెళ్ళు అనుకుంటున్నారు, కానీ ఒక్కళ్ళు కదలట్లేదు. మొత్తం మీద చుట్టూ కూర్చున్నారు, ఏం చెప్తాడా అని చెప్పి. తెల్లారిపోయింది, వీడు చావట్లేదు. కానీ మరి మనకి పొట్టలో కాఫీయో టీయో పడకపోతే కుదురుండదు కదండి, కుదురుండదు. అప్పుడు అనుకుంటున్నారు, అందరూ వెళ్ళిపోతే ఎలాగా, ఒకళ్ళు వెళ్ళి కాఫీ పెట్టి పట్టుకురండి అంటే, అబ్బాయి మేము వెళ్ళం అంటే మేము వెళ్ళం అనుకుంటున్నారు. అయితే మొత్తం మీద ఒక ఒప్పందానికి వచ్చారు. ఏమిటది? వెళ్తే 4 వెళ్దాం, లేకపోతే కాఫీ మానేద్దామని. ఎలా కుదురుతుందండి కాఫీ మానేస్తే? 9 అయింది, కానీ కష్టం కదండి. సరే వాళ్ళ ఒప్పందం బాగుంది, 4 కలిసి లోపలికి వెళ్తారు. పర్వాలేదు, బాగానే ఉన్నాడు కదా, పోళ్లే అని 4 కలిసి లోపలికి వెళ్ళారు. వెళ్ళి కాస్త మొహాలు కడుక్కుని స్నానాలు చేసి కాఫీ తాగి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోయాడు, వేలు ఇలా చూపిస్తూ చచ్చిపోయాడు. ఆరేరే, ఇంతసేపు తెల్లవార్లు నిద్ర లేకుండా కాపలా కాసాం, 9 వరకు కాఫీ తాగకుండా కాపలా కాసాం, లోపలికి వెళ్ళేటప్పటికి ఏదో చెప్పబోయాడు అంటే ఏం పర్వాలేదు, వేలు ఎటు చూపిస్తున్నాడు? సూరు వంక కనపడుతోంది. అది గొడ్లసాలు కదా, సూరు వంక కనపడుతుంది. ఓ, వజ్రాలన్నీ సూరులో దాసేసి ఉంటాడు అనుకుని సూరంతా తవ్వేశారు, ఎక్కడా దొరకలేదు. అప్పుడు ఏమనుకున్నారంటే ఈ సూరు కింద ఏమైనా దాసి ఉంటాడు అనుకుని సూరు కింద అంతా తవ్వారు, ఎక్కడా దొరకలేదు. ఈలోగా జనాలకు తెలిసిపోతుంది కదండి, ఆ నోట ఈ నోట, అందరూ గబగబా చనిపోయాడంటే చనిపోయాడని వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళేమో అయ్యో, వాళ్ళు వచ్చేటప్పటికి మరి ఇవన్నీ వేషాలు కుదరవు కాబట్టి 4 కలిసి ఆ శవమే పడి ఏడుస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఇంత మంచి పిల్లలు ఉద్యోగాలు మానేసి రాత్రి తెల్లవారులు కూడా కూర్చున్నారంట, ఇంచక్క ఇంకేడవకుండమ్మా, పోయేవాడు ఎలాగ పోతాడు, నెక్స్ట్ కార్యక్రమం చూడండి అంటున్నారు. అని వీళ్ళు చూడట్లేదు. ఎందుకని? వీళ్ళకి తేలలేదు. ఆ వేలటి చూపించాడు, ఏం చెప్పాడో వీళ్ళకి తేలలేదు. శవాన్ని తీసేస్తే ఎలాగండి? కాబట్టి వీళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు. వాళ్ళు అంటున్నారు, రేపు రొద్దుటి మళ్ళీ మంగళవారం పొద్దుచ్చేస్తుంది, మళ్ళీ దహనం కుదరదు కాబట్టి తొందరగా కానిచ్చేయండి అంటున్నారు. వీళ్ళు మా నాన్నని ఏడుస్తున్నారే కానీ లోపల గుసగుసలు ఆడుకుంటున్నారు. అప్పుడు అందులో పెద్దవాడికి ఒక ఐడియా వచ్చింది, ఇంక డాక్టర్ కూడా కుదరదు కాబట్టి ఇలాంటి విషయాలు ఊళ్ళో సాధువులు బాగా చెప్తారు, వాళ్ళు దివ్య దృష్టితో చూసి వాళ్ళు ఇంతకే పనికొస్తారు మరి, కాబట్టి ఊళ్ళో సాధువు గారిని తీసుకొద్దాం, ఆయన చెప్తాడని చెప్పి
వెళ్ళి ఊళ్ళో సాధువు గారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి, మా నాన్న అంటే మాకు చాలా పిచ్చండి, ఇంత కష్టపడి కాపలా కాసాం, నలుగురు ఉద్యోగాలు మానేసి కూర్చున్నాము, అయినా సరే కరెక్ట్గా అప్పుడే కాఫీకి వెళ్ళాం, ఏదో చెప్పాలనుకుని చచ్చిపోయాడు, అదేంటో మీరు చెప్తే మేము ఈ శవాన్ని దహనం చేస్తామన్నారు. ఆయన చక్కగా కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశాడు. అక్కడ ఉన్న పాలేరుని కేకేసి, ఒరే నాయనా నువ్వు ఎన్నింటికి వచ్చావంటే, నువ్వు చూసావంటే నేనేం చూడలేదన్నాడు. ఆయన కళ్ళు మూసుకుని చూసి ఆయన ఒకటి చెప్పాడు, ఈ పాలేరు ఆ పాకంతా ఊడ్చి ఆ చీపిరి ఎండలో గెట్టెట్టాడు, మీ నాన్న పుల్లలు ఇరిగిపోతాయిరా ఎండలో పెడితే చీపిరి, కాబట్టి లోపల పెట్టు అని చెప్పబోతూ వేలు ఇలా చూపించి చచ్చిపోయాడు అన్నాడు కదండి. అయ్యా, ఇంత వజ్రాల వ్యాపారి చీపురు కట్ట కోసం చెప్పడానికి చెప్పలేక చచ్చాడు కదండి. ఎత్తేయండి అంటే ఎత్తేయండి అనుకున్నారు. ఈ కథ ఏం చెప్తుందండి మనకి? వాడు కాబట్టి అలా చేశాడు, నేనైతే అలా చేస్తానా అని అనుకుంటున్నారు కదా కదండి. ఏ ధ్యాసతో ఉన్నారో ఆ ధ్యాసతో చచ్చిపోతామా చచ్చిపోమా? ఏమైనా కొత్తగా చచ్చిపోతామండి? మరి దైవ ధ్యాస లేదు కదా. దైవ ధ్యాస లేనప్పుడు మనం మరణించేటప్పుడు ఎలాంటి ఆలోచన ఉంటుందో, ఎలాంటి భావం ఉంటుందో అలాంటి జన్మ తీసుకుంటామని తెలుసా మీకు? అటువంటి జన్మ తీసుకుంటాం మనం. మరి అలాంటి జన్మ తీసుకునేటప్పుడు ఈ బతికున్నంత వరకు నీకు ఏ ధ్యాస ఉందో ఆ ధ్యాసతో ఉంటావా? కొత్తగా దైవ ధ్యాస వస్తుందా అండి మనకి? ఎటువంటి ధ్యాస ఉంది మన జీవితంలో మనకి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అన్నాడు భగవాన్. ఈశ్వరుడికి నిన్ను నువ్వు సమర్పించుకున్న తర్వాత కూడా చిత్తాన్ని నువ్వు శోధిస్తే అప్పుడు నీకు ముక్తి అన్నాడు. మరి మీ అందరికీ ముక్తి కావాలా వద్దా? అందరికీ కావాలి. మరి 60 ఏళ్ళు వచ్చినా తలకి రంగేసుకుని చక్కగా సిల్క్ చీర కట్టుకుని పట్టు చీర కట్టుకుని పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు చావుల్లో కూడా భోజనాలు చక్కగా తిరుగుతూ ఉంటే ముక్తి వస్తుందా అండి? ముక్తి వస్తుందా? అద్దం ప్రతిబింబం అన్నారు. అద్దం చెప్తోంది, ఏం చెప్తోంది? నువ్వు ఒళ్ళిపోతున్నావు, నువ్వు ఎండిపోతున్నావు, నీ తల నెరిసిపోతోంది, కాబట్టి నువ్వు జాగ్రత్త పడమని అద్దం చెప్తోందా చెప్పట్లేదా? చెప్తోందా చెప్పట్లేదా? అబ్బే, రంగు వేసుకోవడానికి అద్దం ఉపయోగపడుతుంది, కానీ అద్దం చెప్పే మాట మనం వింటామండి కదా. మా ఇంట్లో పెద్ద దిక్కు నేనేనండి, పెళ్ళికి వెళ్ళకపోతే ఎలాగా అని అడుగుతా. నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆయన తిట్టకుండా, లేకపోతే ఆయన నిన్ను తిట్టకుండా ఒక్కరోజు కూడా లేరు, నీ పిల్లలకు పెళ్లి చేసావు, వాళ్ళు కాపురాలు చేయకుండా చక్కగా విడాకులు కోర్టులకి ఎక్కకుండా లేరు, మరి నువ్వేం పెళ్లి చేస్తావండి? మళ్ళీ గమనించాలి కొంచెం. అందుకే కదండి పూర్వం అయితే కనుక నాకు తెలిసి ఈ ఊళ్ళో కూడా పెద్దలు, కుటుంబంలో పెద్ద ఎవరో ఒకళ్ళు పెళ్ళికి వెళ్ళేవారు. అది కూడా ఆ కుటుంబాన్ని పోషించిన మగవాళ్ళు పెద్దలు చక్కగా మగవాళ్ళు వెళ్ళేవారు, ఆడవాళ్ళు వెళ్ళటం కూడా నాకు తెలియదు అలాగా. వాళ్ళు వెళ్ళేవారు, వాళ్ళు చక్కగా కుటుంబం అంతా పోషణ చేసి మంచి హృదయంతో భూమిపుత్రులుగా ఉండేవారు. కాబట్టి వాళ్ళు ఆశీర్వదింతే మీరందరూ గట్టిగా ఉన్నారు. మనం ఆశీర్వదింతే చూసారా, పిల్లలు అస్సలు ఎవ్వడూ గట్టిగా లేడు. మీకు తెలియట్లేదా ఈ విషయం? మీకు తెలియట్లేదా? మనం ఆశీర్వదింతే పాపం పిల్లలు అస్సలు గట్టిగా ఉండట్లేదు కదా. మరి మనం పెళ్ళిళ్ళకి పనికొస్తామంటారా? ఇంకా చాలా కష్టం అండి. ఈ ఊళ్ళో చాలా మెత్తగా చెప్తున్నాను నేను, ఇంకా గట్టిగా చెప్పట్లేదు. చెప్తే కొడతారు ఇంకా, కాబట్టి చెప్పట్లేదు. గమనించాల్సిన విషయం, ఆశీర్వదించాలంటే ఎంతో సహృదయం కావాలి, హృదయ స్పందన ఉండాలి. అంతేగాని వెళ్ళినప్పటి నుంచి వీడు ఎంత సంపాదించాడు, వాళ్ళేం పెట్టారు, వీళ్ళేం పెట్టారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ నీకు మోకాళ్ళ నొప్పులు, స్టేజ్ ఎక్కలేవు, నిన్ను మళ్ళీ ఇంకొకళ్ళు ఎక్కించాలి, అయినా సరే ఫోటో తీయించుకుని నువ్వు పెళ్ళికి వెళ్ళావంటే ఏమని చెప్పాలండి? మరి ఇంకేం మోక్షము? అందరికీ మోక్షం కావాలని అడుగుతున్నారు. మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అనిపిస్తుంది జనం ఎంత గట్స్ ఉన్నాయండి. చక్కగా అన్ని పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, సెల్ ఫోన్లు, చీరలు, నగలు, భీమవరం కళకళ్ళు ఆడిపోతోంది.
ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను నేను మధ్యలో క్లాసులకి, బోళ్ళు సత్సంగాలకు, భీమవరం వస్తాను, ఈ ఊరు రాలేదు. కానీ వచ్చినప్పుడల్లా సంవత్సరం మార్పు. ఇదంతా ఎవరు పోషిస్తున్నారు? మీరు కాకపోతే ఇన్ని చేసేసి సరిగ్గా మోక్షం కావాలని అడుగుతారండి. ఎంత గట్స్ ఉన్నాయి! నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత జన్మని మనం ఎలా నడుపుకుంటున్నాము. ఇంత ఉత్తమమైన జ్ఞాన ప్రధానమైన జన్మ, ఆత్మశక్తి మీలో అనంతమైన శక్తి, ఆ శక్తితో అలరారుతూ ఉన్న నేనేం చేయాలి? 50, 60 వచ్చినా ఇంకా నాకు ఆ జ్ఞానోదయం ఎందుకు అవ్వట్లేదు? కాబట్టి నోటితో భగవంతుడు అనడం కాదు, నా జీవితాన్ని భగవంతుడి వైపుకి జర్నీ చేయించంటే బలి చెప్పారండి. మీరు సన్యాసి కాబట్టి మరి మాకు బోల్డ్ బాధ్యతలు ఉన్నాయి, బోల్డ్ బంధాలు ఉన్నాయి అని అంటే, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాక కూడా మీకు ఏంటండి బాధ్యత? అసలు నాకు తెలియగొడతాను. అవ్వకపోతే బాధ్యత ఉందంటే అర్థం ఎవరు కాదని అనరు. అట్లీస్ట్ గృహస్థు ధర్మం అయినా మనకు తెలిస్తే మన బాధ్యత ఏంటో మనకు తెలుస్తుంది. ఆ గృహస్థు ధర్మాన్ని రేపు చెప్పుకుందాం. చక్కగా మీరందరూ ఈలోగా నేను చెప్పిన విషయాలు ఆలోచించండి. ఆలోచించి మీరు రేపు గృహస్థు ధర్మాన్ని కానీ మీరేం చెప్పమంటే నేను అసలు అడుగుతాను. ఏంటో ఈ ఊరు వచ్చేటప్పటికి నాకు ఆనందం ఎక్కువైపోయి మీరేం చెప్పమంటారని కూడా నేను అడగలేదు. ఎవరు అడిగితే ఏం చెప్పమంటే అదే చెప్తాను. అసలు ఇది నా రూలు. మీరు ఎనీ సబ్జెక్ట్ ఏం అడిగినా సరే చెప్పడానికి నేను రెడీగా ఉంటాను. రేపు పోనీ నేను గృహస్థ ధర్మం అని చెప్పమంటే చెప్తాను, లేదా మీరు ఏమన్నా అడిగితే చెప్తాను. ఈలోగా మీరందరూ చక్కగా ఆలోచించి దైవం వైపుకి ప్రయాణం చేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.